జస్ట్ 5 days బాక్స్ ఆఫీస్ లెక్కలు మార్చేందుకు ఫిక్స్ అయిపోయాడు పుష్పరాజ్. ఎవరెస్ట్ తలపించే హైప్, నార్త్ బెల్ట్ లో క్రేజ్ టీమ్ కి నిద్ర లేకుండా చేస్తోంది. ఈ కల్ట్ మానియా పుష్ప 2 పై ఎక్స్పెక్టేషన్స్ స్కైని దాటేస్తున్నాయి. కానీ అంతకన్నా బిగ్ టార్గెట్స్ పుష్ప 2 కి టెన్షన్ పుట్టిస్తున్నాయి. పుష్ప 2 ముందున్న అలర్ట్ చేస్తున్న ఆ టార్గెట్స్ ఏంటో ఓ లుక్కేద్దామా? పుష్ప అంటే పేరు కాదు, బ్రాండ్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? వైల్డ్ ఫైర్. ఈ డైలాగ్స్ బ్లడ్ బాయిల్ చేసేస్తున్నాయి డై హార్ట్ బన్నీ ఫ్యాన్స్ ను. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ పుష్ప 2 కు ఎడిక్ట్ అయ్యేలా చేశాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారంటే ఏ లెవెల్లో బజ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ హైప్ సినిమా టార్గెట్స్ ను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్. ఈ ఏడాది విపరీతమైన అటెన్షన్ క్రియేట్ చేసిన ప్రభాస్, కల్కి, తారక్, దేవరలు ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ ని రాబట్టుకున్నాయి. ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది దేవర. 175 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇప్పుడు ఈ నంబర్ ని బీట్ చేయాల్సి ఉంది పుష్ప 2. టాలీవుడ్ లో ఓపెనింగ్ డే 200 కోట్లు కలెక్ట్ చేయడమే కాదు, నార్త్ బెల్ట్ లో కూడా ప్రభాస్ రికార్డును బద్దలు కొట్టి ఆ తర్వాత షారుఖ్ ఫీట్ టచ్ చేయాల్సిన నీడుంది. బాహుబలి 2 సినిమా నార్త్ లో 50 కోట్ల ఓపెనింగ్ సాధించిన తొలి తెలుగు సినిమా కాగా, ఈ నెంబర్ ని బీట్ చేసి 65 కోట్ల ఓపెనింగ్స్ తో బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ నమోదు చేసిన షారుఖ్ ఖాన్ జవాన్ రికార్డును పుష్పరాజ్ టార్గెట్ చేయాల్సిందే. సౌత్, నార్త్ మాత్రమే కాదు, ఓవర్సీస్ లో కూడా తగ్గేదేలే అంటోంది పుష్ప 2. ఓవర్సీస్ బాక్సాఫీస్ లో కూడా అడ్వాన్స్డ్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో ఇప్పటి వరకు 5 మిలియన్ మార్కు చేరుకుని బన్నీకి మరో బిగ్ టార్గెట్ ముందుంది. 5 మిలియన్ మార్క్ మాత్రమే కాదు, ఇప్పుడు 10 మిలియన్స్ మార్క్ ని టచ్ చేయాల్సిందే. ఆ నెంబర్ అందుకోగలిగితేనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన హీరోల జాబితాలో నిలుస్తాడు బన్నీ. బాహుబలి 20 మిలియన్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, RRR 14.8 మిలియన్స్ తో సెకండ్ ప్లేస్ ని ఆక్యుపై చేసింది. థర్డ్ సలారోడ్ తీసుకున్నాడు. థర్డ్ ప్లేస్ లో నిలబడాలంటే పుష్ప 2 10 మిలియన్స్ మార్క్ ను అందుకోవాల్సిందే. ఇవన్నీ పుష్పరాజ్ ఫ్రంట్ ఉన్న బిగ్ టార్గెట్స్. ఇవన్నీ అచీవ్ కావాలంటే అడ్వాన్స్డ్ బుకింగ్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ డిసైడ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. టికెట్ రేట్స్, ఆక్యుపెన్సీ, ఓపెనింగ్స్ వసూళ్లపై ఎఫెక్ట్ చూపిస్తాయి. మరి డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న పుష్ప 2 ఏ హిస్టారికల్ రికార్డ్ ను సృష్టిస్తుందో చూడాలి. బాలీవుడ్ ఈ ఇయర్ మిక్స్డ్ రిజల్ట్ చూసింది. 3 ఖాన్స్ నో ఎంట్రీతో బాక్సాఫీస్ కి కల తప్పింది. ఇక అక్షయ్, అజయ్ దేవ్గన్ వంటి మినిమం గ్యారంటీ హీరోస్ 4-5 మూవీస్ తో థియేటర్స్ ని ఆక్యుపై చేశారు. హారర్ మూవీస్ తో యంగ్ యాక్టర్స్ సందడి చేశారు. ఇక ఇయర్ క్లోజ్ కాబోతోంది. మరి నెక్స్ట్ ఇయర్ ఏ సినిమాలు రాబోతున్నాయి? ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న భారీ ప్రాజెక్టులేంటి? హావ్ ఎ లుక్. 2025లో బిగ్ ఫిల్మ్స్ బాలీవుడ్ ప్రేక్షకులను ఐ ఫెస్టివల్ కు రెడీ అవుతున్నాయి. ఈసారి కామెడీ, డ్రామా, యాక్షన్ థ్రిల్లర్లతో బాక్సాఫీస్ షేక్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు స్టార్స్. ఫస్ట్ నేనేనంటూ వచ్చేస్తున్నాడు అక్షయ్ కుమార్. యాక్షన్ మూవీ స్కై ఫోర్స్ జనవరి 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. వారం గ్యాప్ ఇచ్చి ఎంట్రీ ఇస్తున్నాడు యంగ్ హీరో షాహిద్ కపూర్. దేవాను జనవరి 31న థియేటర్లలోకి దింపుతున్నాడు. ఫిబ్రవరి 14న చావా స్లాట్ బుక్ చేసుకుంది. ఇయర్ బాక్సాఫీస్ ను టచ్ చేయని సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో సికిందర్ అంటూ ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇదే మంత్ మిడిల్లో అక్షయ్ కుమార్, శంకర్ కూడా రాబోతోంది. ఏప్రిల్లో వరుణ్ ధవన్, జాన్వీ కపూర్, సన్నీ సంస్కారికి, తులసి కుమారి అంటూ వచ్చేస్తున్నారు. ఇక అసలు సిసలైన సంబర్ నెల మేలో అజయ్ దేవగన్ దే దే ప్యార్ దే 2, మే 2న, జూన్ 6న హౌస్ఫుల్ 5తో 2 months పై ఈ స్టార్ హీరోనే ఖర్చీఫ్ వేసుకున్నాడు. ఆగస్టు 14న మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2 రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా కోసం హృతిక్ ఫ్యాన్స్ కాదు, తారక్ డై హార్డ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆగస్టు 15న కాంట్రవర్షియల్ మూవీ ఢిల్లీ ఫైల్స్ వస్తోంది. సెప్టెంబర్ 5న టైగర్ ష్రాఫ్ హిట్ సీక్వెల్ బాగి 4తో వస్తుంటే, అక్టోబర్ 2న వరుణ్, పూజా హెగ్డేలు హై జవానీతో ఇష్క్ హోనా హై అంటూ రొమాంటిక్ కామెడీతో ఎంట్రీ ఇస్తున్నారు. ఇక దీపావళికి రష్మిక, ఆయుష్మాన్ ఖురానా ధామా కోసం ఖర్చీఫ్ వేశారు. డిసెంబర్ నెలలో అలియా అల్ఫాతో వచ్చేస్తోంది. 2025లో వచ్చే సినిమాల లిస్ట్ పెద్దదే. కానీ ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో, ఏది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటుందో అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ఎన్నో విషయాల్లో టాలీవుడ్ రిమైనింగ్ ఇండస్ట్రీస్ కి టార్చ్ బేరర్ గా మారింది. భారీ బడ్జెట్ చిత్రాలను తీయడం దగ్గర నుండి మార్కెట్ చేసుకోవడం వరకు ఎన్నో టెక్నిక్స్ నేర్పింది. అలాగే ఒకే కథతో 2 పార్ట్స్ తీయడాన్ని నేర్పింది. బాహుబలితో స్టార్ట్ అయిన ఈ పరంపర ఇప్పుడు మాలీవుడ్ ని టచ్ చేసింది. రీసెంట్లీ ఓ మూవీ కూడా 2 భాగాలుగా రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏంటా మూవీ? ఎవరా హీరో? ఓ సినిమాకు సీక్వెల్స్ తీయడం వేరు,
ఒకే కథను 2 భాగాలుగా చూపించడం వేరు. ఫస్ట్ పార్ట్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసే ఎండింగ్ ఇచ్చి సెకండ్ పార్ట్లో రివీల్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఈ ట్రెండ్ ఫాలో అవుతుంది టాలీవుడ్. అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు వెన్నుపోటు పొడిచాడో హైడ్ చేసి బాహుబలి కంక్లూజన్పై విపరీతమైన బజ్ నడిచేలా చేసి సక్సెస్ అయ్యాడు రాజమౌళి. పుష్ప, దేవర, కల్కి, సలార్ కూడా ఇదే ఫార్మాట్ను ఫాలో అయ్యాయి. ఇప్పుడు ఈ ఫార్ములాను వర్కౌట్ చేసేందుకు ప్రిపేర్ అవుతుంది మాలీవుడ్. 2018 ఫోరెన్సిక్ వంటి ఓటీటీ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్. రీసెంట్లీ ఏఆర్ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టోవినో ఐడెంటిటీ అనే యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీతో వస్తున్నాడు. ఫోరెన్సిక్ తో హిట్ ఇచ్చిన దర్శక ద్వయం అనాస్ ఖాన్, అఖిల్ పాల్కు మరో అవకాశం ఇచ్చాడు యంగ్ హీరో. టోవినో కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ గా తెరకెక్కుతున్నట్లు టాక్. 50 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్న ఈ మూవీని 2 భాగాలుగా తీయబోతున్నట్లు మాలీవుడ్ మీడియాలో గట్టి బజ్ నడుస్తోంది. భారీ కాస్టింగ్ కూడా ఐడెంటిటీపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. తమిళ పొన్ను త్రిషతో పాటు హనుమాన్ విలన్ వినయ్ రాయ్, మమతా మోహన్ దాస్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మడోన్నా, సెబాస్టియన్, మందిరా బేడి, రెబికా మోనికా జాన్ లాంటి స్టార్స్ యాక్ట్ చేస్తున్నారు. కేరళతో పాటు గోవా, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఐడెంటిటీ డిసెంబర్ 4న రిలీజ్ చేసే టీజర్లో కన్ఫర్మ్ చేయనుంది యూనిట్. సంక్రాంతి లేదా జనవరి ఎండింగ్లో రిలీజ్ అయ్యే ఛాన్స్లున్నాయి. పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరి ఐడెంటిటీ మూవీని 2 భాగాలుగా తీస్తున్నారో లేదో, ఒక భాగంతోనే ఎండింగ్ చేస్తారో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. అంతా ఈ అమ్మడి పని అయిపోయింది అనుకున్నారు. ఇక లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసుకోవాల్సిందే అని కామెంట్స్ చేశారు. కానీ తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది. పడిన చోటనే లేస్తోంది. వరుస పెట్టి బిగ్ స్టార్స్ తో జతకడుతోంది. ఇంతకీ ఎవర భామ? ఆమెతో జోడి కడుతున్న స్టార్ హీరోస్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. ఎంత స్టార్ హీరోయిన్ అయినా దశాబ్ద కాలం సక్సెస్ఫుల్ గా కెరియర్ కొనసాగించడం కష్టం. ఒకసారి డౌన్ అయితే మళ్లీ ఫేమ్ రాదు. వచ్చినా కొంతకాలమే. కానీ త్రిష విషయంలో సీన్ రివర్స్ అయింది. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతూ 40 ఏళ్ల వయసులో కూడా వరుస ప్రాజెక్టులతో ఫుల్ స్వింగ్ లో ఉంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తే బెడిసికొట్టింది. ఇక త్రిష పని అయిపోయిందని అనుకున్నారు. కానీ 96 మూవీ ఆ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా నిలబెట్టింది. 96 తర్వాత సౌత్ క్వీన్ త్రిష సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. పొన్నియిన్ సెల్వన్లో కుందవల్లిగా ఆమె నటనను చూసి ఫ్యాన్స్ ఫ్లాట్. త్రిష కంబ్యాక్ చూసి స్టార్ హీరోస్, డైరెక్టర్స్ తమ సినిమాల్లో పిలిచి ఆఫర్స్ ఇచ్చారు. ఇలా వరుసగా తమిళంలో స్టార్ హీరోలతో వన్ టైం కాదు, బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేస్తోంది. లియోలో ఇళయ దళపతి విజయ్తో కనిపించి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో ఓ పాటలో అతడితో కలిసి స్టెప్స్ వేసింది. అజిత్ అండ్ త్రిష కాంబోలో ఇప్పటికే పలు సినిమాలొచ్చాయి. వన్ ఆఫ్ ద హిట్ పేర్ గా ఈ జంటకు క్రేజ్. ఈ క్రేజీ కాంబోను మళ్లీ ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు ఫిక్స్ అయింది. విదా మొయిర్చితో పాటు గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ తో రొమాన్స్ చేస్తోంది సౌత్ ఇండియన్ క్వీన్. ఇవే కాదు, తెలుగు, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీ లైఫ్ లీడ్ చేస్తోంది భామ. లాంగ్ డిస్టెన్స్ తర్వాత చిరంజీవితో విశ్వంభరలో యాక్ట్ చేస్తూ ఉంటే 6 ఏళ్ల గ్యాప్ తీసుకుని మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కమల్ థగ్ లైఫ్ తో పాటు మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ తో రామ్, టొవినో థామస్ తో ఐడెంటిటీకి కమిట్ అయింది. 6 తర్వాత గ్యాప్ ఇచ్చి సూర్యతో మరో మూవీ చేస్తోందని టాక్. పూర్తిగా మ్యారేజ్ లైఫ్ మర్చిపోయి సినిమాలే ప్రపంచంగా బతికేస్తోంది ఈ చెన్నై సుందరి. ఈ లైనప్ స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ చూస్తూ ఉంటే పెళ్ళెప్పుడు అని అడిగితే ఇంకా టైం ఉందని చెప్తుందేమో. అజిత్ ఓ భారీ హిట్ ని కోల్పోయాడా? విఘ్నేష్ శివన్ అజిత్ కి ఎక్కడ చెడింది? అలాంటి కదా హీరోకి నచ్చలేదా? రాబోతున్న విదా మొయిర్చి హాలీవుడ్ రీమేకా? వీటన్నింటికి ఆన్సర్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. అజిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విదా మొయిర్చి నుండి టీజర్ వచ్చింది. ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్ తో నింపేశారు మేకర్స్. ఇది డై హార్డ్ ఫ్యాన్స్ కి తెగ నచ్చింది. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఈ టైంలో విఘ్నేష్ శివన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. యాక్చువల్ గా అజిత్ 62 ఫస్ట్ విఘ్నేష్ శివన్ చేయాల్సింది. స్టోరీ నరేషన్ కూడా అయిపోయింది. అయితే స్క్రిప్ట్ వర్క్ అజిత్ కి నచ్చకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. చివరికి ఆ ప్లేస్ లో మజీజ్ తిరుమనేనికి అవకాశం ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో. అదే విదా మొయిర్చి. టీజర్ చూశాక చాలా మంది ఇది 1997లో వచ్చిన హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ రీమేక్ గా చెప్పుకుంటున్నారు. సీన్స్ రిలేటెడ్ గా ఉండటంతో రీమేకే అంటూ ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా విఘ్నేష్ శివన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అజిత్ తో వర్కౌట్ కాకపోవడంపై స్పందించాడు. ఫహద్ ఫాజిల్ ఆవేశం లాంటి స్టోరీనే అజిత్ కోసం ప్రిపేర్ చేశానని, తన స్క్రిప్ట్ కొంతవరకు అదే జోన్ లో ఉందని చెప్పాడు. ఖచ్చితంగా ఆయనకి డిఫరెంట్ మూవీ అయ్యేదన్నాడు. ఈ స్క్రిప్ట్ నచ్చకే అజిత్ శివన్ ని సైడ్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ అయ్యో అజిత్ చేతులారా వదులుకున్న స్టోరీ ఇదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్ట్ పట్టాలెక్కుంటే మా హీరో ప్రాణం పోసుండేవాడని, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేదని అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈ ఏడాది మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆవేశంలో ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ సింప్లీ సూపర్, ఎంత చెప్పినా తక్కువే. మరి ఎక్కువగా సీరియస్ అండ్ యాక్షన్ డ్రామాతోనే నెట్టుకొస్తున్న అజిత్ ఫహద్ ని మైమర్పించేవాడంటారా?